అయిపోతుంది, ఎక్కువ తిప్పలు లేదా 15 నిమిషాలు మాట్లాడతాం అంతే కదా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే మనము మొత్తం ఎక్కువ ముట్టుకొని చూస్తే తెలుస్తుంది అంతే కదా. ఇప్పుడు 2.5 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పాలన చూసినాం, అంతకుముందు కేసీఆర్ పాలన చూసినాం. ఏది బాగున్నది? పాలేందో నీళ్ళేందో తెలిపోయిందా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా గజ్వేల్లో మన పనులు పరుగులు పెట్టి 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చినాక యాడనన్న ఒక పావుల పని అయిందా బిడ్డ? ఒక గజం మోగిపోసిందా? ఒక 3 ఏళ్ళంత సీసీ రోడ్డు పడ్డదా? ఏమీ లేదు. బాగా ఆలోచన చేయండి. ఇవాళ గౌరవనీయులు మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి అన్న గారు, हमारे యూసుఫ్ భాయ్, మా క్యాండిడేట్లను పరిచయం చేస్తా. 16వ వార్డు నుంచి షేక్ అరీఫా నవాజ్ మీరా, షేక్ అరీఫా నవాజ్ మీరా. 17 నుంచి కళ్యాణ్కర్ పద్మాభాయి నరసింహరావు, పద్మగాని నరసింహరావు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి పనిచేసిన కార్యకర్తలు. అట్లే 18వ వార్డు మా తమ్ముడు ముగట్ల బిడ్డ కనవాలి కదా, నవాజ్ ఛాన్సీరా. 18వ వార్డు నుంచి మామిడి శ్రీధర్ మా తమ్ముడు నిలబెట్టా ఉన్నాడు. 1వ వార్డు నుంచి ముంగటొత్తది కప్ప మమత పోచయ్య గారు 1వ వార్డు నుంచి వారు కూడా నిలబెట్టా ఉన్నారు. మరి మాజీ మా మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ గారు, రహీం భాయ్, అదేవిధంగా బొగ్గుల చందు, లతీఫ్, స్వామిచారి, కూరాకుల శ్రీనివాస్, గాడిపల్లి విజయ, నరసింహ, నవాజ్, हैदर इकबाल, अजीज, रशीद, जावेद, बादशाह, हमारे ఇంకా మామిండ్ల శంకర్, ఈల వేణు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమనుకోకుండా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అమ్మ, ఎల్లుండి 11వ తారీఖు నాడు మీరందరూ ఓట్లు వేయాలి. ఎవరికి ఓట్లు వేద్దాం? ఎందుకు వేద్దాం? నేను ఒక్కటే కోరుతున్నా, చెప్పుడు మాటలు నమ్మకండి. మనం గజ్వేల్లో ఎప్పుడు నమ్మలేరు. ఎప్పుడైనా నియత్గా కాదు కేసీఆర్ ఉన్నాం, కానీ గటుగటు కొద్దిగా పోయి 8 అయిపోయింది కదా. ఇప్పుడు అందరికి అర్థమైంది 2.5 ఏళ్ళల్లో. నువ్వు ఆనాడు కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా అమ్మ? ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? గజ్వేల్లో మంచి దవాఖానా కట్టి మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించిండా లేదా? దవాఖానా చాలతలేదు అంటే మళ్ళా ముంగట అంత పెద్ద దవాఖానా ఇంకోటి కట్టించిండా లేదా? మనకు చూసిందా మీరు? కట్టిండా లేదా? మీరు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే మీ కాలికి దుమ్మంటకుండా, మోరీలు లేకుండా, మోరీలు తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి గల్లీకి సీసీ రోడ్ పోసిండా లేదా చెల్లె? బతుకమ్మ పండుగకు పాండవుల చెరువులు పోతే ఎట్లుంటుండేది? ఒక్కొక్కసారి అయితే నీళ్లు లేకపోతే ఇంత గుంతదవి ట్యాంకర్తో నీళ్లు పోస్తే ఆ గుంతలో బతుకమ్మలు వేసేసినాం. యాదుకుందా? ఇవాళ ఎట్లున్నది పాండవుల చెరువు? వెనకడ సర్కారు తుమ్మ అయితే ఎవరైనా తాగుబోతులు పోదురు, లేకపోతే ఇడుపుకాయడం పంచాయతీలు పోదురు. ఇప్పుడు ఎట్లున్నది పాండవుల చెరువు? మీకు తెలియదా? అరే, కాలం కాకపోయినా కాళేశ్వరం నీళ్లతోని నిండు కుండ లెక్క ఎండాకాలంలో కూడా పాండవుల చెరువు నిగనిగలాటలేదు ఆ తల్లి. ఇది ఎవరు చేసిండ్రని? అదేవిధంగా ఈ గజ్వేల్లో మార్కెట్ యార్డ్ అయితేనేమి, మా ముస్లింలకు షాదీఖానా అయితేనేమి, మా ముదిరాజులకు ఫంక్షన్ హాల్ అయితేనేమి, మా కుమ్మరోళ్ళకు కానీ, మా ఎస్సీలకు కానీ, మా రజకులకు కానీ, మా పద్మశాలీలకు కానీ, మా యాదవులకు కానీ, మా గౌన్లకు కానీ, మా కొమట్లకు కానీ ఎవరికి చేయలే కేసీఆర్. అన్ని వర్గాలను కూడా కడుపులో పెట్టుకున్నాడు, సాదుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ముదిరాజులకు ఏడాదికి చేప పిల్లలు పోసు చెరువులో ఫ్రీగా. కాంగ్రెస్ వచ్చినాక బెస్తోళ్లకు, మా ముదిరాజులకు చేప పిల్లలు బంధు, గొల్లోళ్లకు గొర్రె పిల్లలు బంధు, మా మైనార్టీలకు రంజాన్ తోఫా బంధు, అక్కజెల్లెళ్లకు బతుకమ్మ చీరలు
బంధు, సర్కార్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు, మన పిల్లలకు ఉద్యోగాలు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ అన్ని బంధు పెట్టి ఏమన్నా ఒక్కటన్నా పని అవుతున్నదా? దయచేసి ఆలోచన చేయండి. ఏం చెప్పింది ఆ రోజు? 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వంగి వంగి దండాలు పెడుతురట, కాళ్ళల్లో మొక్కుతురట. చెప్పుని వాళ్ళకు రేవంత్ రెడ్డికి ఏముందంటే గజ్వేల్ మీద ఏడుపు. ఎప్పుడు తిట్టుమనను కేసీఆర్ గజ్వేల్ ఎంత బాగా చేసిండు, ఎంత బాగా చేసిండు అని కేసీఆర్ ఊక తిడుగురు. మరి వాళ్ళేమో తిట్టి మనం కడుపులో పెట్టి కాపాడుకోవద్దా? మంచిగా చేసిన కేసీఆర్ని వాళ్ళు తిట్టబట్టి మరి మనము కాపాడుకోవాలా వద్దా? అయితే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండు, కట్టలు కట్టలు పంపిండట, ఓటుకు 5,000 పంపిండట. ఏమన్నా చేయింది 5,000 లంచుని ఓట్లు పెట్టించుకోమంటుండట, విమానం తినమంటుండట. విమానం పెట్టించుకొని ఓట్లు పెట్టుకొని 5,000 ఇచ్చి మనం కేసీఆర్ని ఓడగొట్టాలి అంటుండట. మనం గంత నియత తప్పిన వాళ్ళమా? మనకు గంత విమానం లేదా? నేను ఒక్క మాట చెప్తున్నా, 5,000 ఇస్తే ఓట్లు పెట్టుకోమంటారు, పెట్టుకుంటారా? ముందే అనుకోవాలి, దేవుడా ఇది ఉత్తుతా ఉంటే ఇది ఉత్తుతదే, ఈ మమ్మల్ని పెట్టి సంపాదించిన పైసలు అవి తీసుకోవాలి వాడిని చెప్పు రేవంత్ రెడ్డికి. ఆ కాంగ్రెస్ వాడు గల్లీలో వస్తే చెప్పుంది 4,000 పింఛన్ వస్తే ఇప్పుడు 26 నెలల 52,000 రూపాయలు రావద్దా మనకు? ఇప్పుడు 5 ఇచ్చిండు, 52 5 పోతే ఇంకా 47 రావాలి వర్కరాపోరా అని చెప్పు కాదా? ఆనాడు కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే ఒక్కటే నెలలో చేసిండు, గెలవంగానే చేసిండు. ఇప్పుడు వీళ్ళు గెలిచి 2.5 ఏళ్ళ అయిందా తల్లి? అన్ని అబద్ధాలు. అక్కజల్లకు మహాలక్ష్మి 2,500 అన్నాడు, వచ్చినాయా? వచ్చినాయి ఎవరికన్నా? అవి వస్తే 65,000 రావాలి. వాటి ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి 5 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో 60 అడకరాపోండి కాదా? ఏమనంటే బస్సు ఫ్రీ, బస్సు ఫ్రీ, బస్సు తప్ప అంత తొస్తే. ఆ బస్సు సంగతి మనకు తెలియదా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకేమో 10 రూపాయల టికెట్ 20 పెట్టిండు. ఇంకేం పాడైంది అది? ఆయనకి డబుల్ టికెట్ అయిందా లేదా అడుగురు, మీ భర్తలు చెప్తారు. టికెట్ పెంచిండు, భార్య ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ అంటే? అంత మోసం తప్ప ఏం లేదు. ఇంకేమన్నాడు? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తుండు, నేను రాగానే తులం బంగారం ఇస్తా, ఇక తులం కల్పిస్తా అన్నాడు. వచ్చిందా తులం? వచ్చిందా? తులం రాలే, కానీ ధర మాత్రం కొండెక్కింది. ఎక్కిందా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు గజ్వేల్ చుట్టూ ఎట్లా పెరిగినాయమ్మా? ఎంత మంచిగా పెరిగినాయి. 10 లక్షలకు ఉన్నది 1 కోటి రూపాయలు అయింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయిందా లేదా? భూముల ధరలు పడిపోలే, ఆగం కాలే. దయచేసి ఆలోచన చేయండి. అంటే మంచి రోజులు రావాలి మళ్ళీ మన కేసీఆర్ గెలిస్తేనే మన గజ్వేల్కు కలొస్తుంది. ఒకప్పుడు గజ్వేల్కు ఉత్తరం వేస్తే గద్వాలకు పోతుండేనట వెనకట, మనకు పటారినే లేకుండే. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల ఉత్తరాలు గజ్వేల్కి కక్కున్నాయట. మన గౌరవం పెరగలే, మన ప్రతిష్ట పెంచలే. కేసీఆర్ గా రామాలయం ఎంత ముద్దు కట్టిండు, గా శివాలయం ఎంత మంచిగా కట్టిండు, మీకు తెలియదా? ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి గల్లీలలో ఓటేయమని వంగి వంగి దండాలు పెట్టుకుంటా బీజేపీ వాళ్ళు. వాడు ఒక గుడి కట్టిండా, ఒక బడి కట్టిండా? అలా కేసీఆర్ ఎంత మంచిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండు మీ పిల్లల చదువుల కోసం. పిల్లలు చదువుకోవాలని అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళ ముఖానికి 2.5 ఏళ్ళ ఇంత సున్నమేసే తెలివి కూడా లేదు వీళ్ళకి. గంత మంచి బిల్డింగ్ కట్టే వీళ్ళకి సున్నమేసే తెలివి లేదు, ఉన్నదా వీళ్ళ ముఖానికి? నేను ప్రజ్ఞాపూర్కి వెళ్ళి వచ్చిన రాంగా రోడ్డు మీద 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ గంత మంచిగా రోడ్డు వస్తే ఇంత డాంబర్ పోసే తెలివి లేదు ఈ ముఖాలకు. ఈ దద్దమ్మలంటే ఇంకా వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమని అడుగుతారు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతారో నాకు అర్థమవుతలేదు. अभी हमारे यूसुफ भाई बोला, जो केसीआर साहब पैसे सैंक्शन करे मस्जिद के लिए, ईदगाह के लिए, वो पैसे वापस ले लिए। ये चोर कांग्रेस वाले पैसे वापस लेके कैसा वोट पूछते मुझे समझ नहीं आ रहा। जब केसीआर साहब से पहले इमाम मौजिम को तनख्वाह देना है तो मुसलमानों के घर में जाके महीने में 50 रुपए 100 रुपए वसूल करके पैसे तनख्वाह देते थे। आज केसीआर साहब आने के बाद वो हालत है। अच्छा शटर बना दिए, ईदगाह डेवलप करे, वो खुद में 8 लाख रुपए आ रहा महीने में, वही पैसे से तनख्वाह दे रहे, ऊपर से मस्जिद को, ईदगाह को, कब्रिस्तान को अच्छा संभाल ले रहे। ये काम कौन करे आप समझना चाहिए। शादी मुबारक दिए, बच्चे पढ़ने के लिए टिमरी स्कूल लगाए, नहीं लगाए। रमजान में तोहफा आते थे,
अब 16 तारीख रमजान आ रहा, ये लोग तोहफा नहीं, कुछ नहीं, बंद ही कर दिए। बदकमा को बंद, रमजान को बंद, तोहफा खत्म हो गया। मैं पूछ रहा हूँ, ये 2.5 साल में 2.5 रुपया का काम हमारे गजवेल में मुसलमानों के लिए कुछ हुआ क्या? फिर क्यों वोट डालना, क्यों डालना, मैं पूछना चाहता हूं। बुरमा नवाज बारिया, आरिफा बहुत गरीब है, पैसे नहीं है उनके पास, बहुत गरीब है, लेकिन नवाज हमारे टाउन के सदर है, बहुत मेहनत करता है बीआरएस के लिए, इस वास्ते आरिफा को टिकट दिए हम। फिर वहां यहाँ कांग्रेस वाले बहुत पैसे वाले आए करते, परसों जमीन बेच के 1 करोड़ आए करते, फुल बांट रहा करते, फिर वो उन्हें जीते तो कुछ काम होता। आरिफा को जिताइए, जितने भी आप लोग हैं, ये गरीब लड़की है, आपका सेवा करती, केसीआर साहब का मेरा पूरा आशीर्वाद है उनको। आपको कल आधी रात को दवाखाना का काम है, गली में महल्ले में काम है, कोई नौजवान बच्चे का काम है, कॉलेज में काम है, स्कूल में काम है। आरिफा को बोल दिया तो नवाज मेरे पास आते, फटाफट मेरे से काम करवा देते। ये कांग्रेस वाले फिर मिलते क्या? ये कहां जाते? 2 साल के बाद कौन सीएम बनता, कौन बनता, फिर कामा कौन करना, फिर ये कांग्रेस वाले कहां जाते? समझना चाहिए आप लोग, అర్థం చేసుకోండి దయచేసి। మా తమ్ముడు శ్రీధర్ 18వ వార్డుకి వెళ్ళి 18 కదా 18కి వెళ్ళి పోటీ చేస్తుండు। శ్రీధర్ కూడా మంచివాడు, మీ అందరికీ కష్ట సుఖాల్లో ఉంటాడు। మరి ఇటు శ్రీధర్ను మా పద్మమ్మ 17వ వార్డులో పద్మమ్మ ఉన్నది, పద్మను మీరందరూ కారు కేసి గెలిపించండి। నేను ఒకటే అంటున్నా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైసలు ఇస్తే ఒట్లు గిట్లు పెట్టుకోకుండా, బీజేపీ వాళ్ళు వచ్చి మాటలు చెప్తే దయచేసి ఆగమాగం కాకుండా। ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మెహందీ పెట్టమని కాంగ్రెస్ వాళ్ళు దొరికొచ్చిరట, వాడు మెహందీ పెట్టాడో అయితే మెడలో ఉన్న గొలుసు ఎత్తుకపోతాడు, వాడు ఎవడో మరి కొత్త కొత్త ముఖాలు వచ్చినాయట గజ్వేల్కు, వాడు మెహందీ పెడతాను ఆయన మెడలో ఉన్న గొలుసు ఎత్తుకపోతే ఎట్లా? ఈ దొంగల్ని నమ్ముదామా? మరి ఇన్ని రోజులు మెహందీ ఎందుకో పెట్టపాయే, ఇప్పుడు మెహందీ పెట్టాడు, రేపు టోపీ పెట్టాడు। ఇదా మనకు మెహందీ కాదు కదా, బతుకుదెరువు కావాలి। కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ నెలకు 10 కిలోల బియ్యం పంపి ఫ్రీగా కాపాడుకోలే, 3 ఏళ్ళు ఇచ్చి నాకు గుర్తున్న కాడికి 2-3 ఏళ్ళు ఇయ్యలే, గట్ల కాపాడుకోవాలి, ఈ మెహందీ కడుపులో పెట్టాలి। ఇలా కేసీఆర్ ని కరోనా వస్తే ఎవడు ఇండ్లకి వెళ్ళి బయటకు వెళ్ళలే, భయపడ్డారు। నేను వచ్చి తిరిగినా కదా గజ్వేల్ గల్లీలలో, భయపడకుంది, ధైర్యంగా ఉండండి, కేసీఆర్ సార్ దోలిచ్చిండు, మందులున్నాయి, మిమ్మల్ని కాపాడుకుంటామని గల్లీ గల్లీలో మేము తిరిగినామా లేదా యాడ్ చేసుకోండి। ఎవడన్నా వచ్చిండా ఈ కాంగ్రెస్ వాడు అప్పుడు, ఎవడన్నా ఈ బీజేపీ వాడు వచ్చిండా అప్పుడు? ఈ బట్టె బాజుగాలు మళ్ళీ కనబడతారా ఓట్లు అయిపోయినాక? మళ్ళీ ఎప్పుడైనా మా ప్రతాప్ అన్న ఉంటాడు, మా యాదవ్ ఉంటాడు, నేనుంటా, మన కేసీఆర్ మనకు అండగా ఉంటాడు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా। ఎప్పుడైనా కలగన్న మా చెల్లెగా పాండవుల చెరువు గంత ముద్దుగా అవుతుందని, ఎప్పుడైనా కలగన్నమా మన గల్లీలో మోరీలు మాయమైతాయని? మోరీల చుట్టూ పందులు, వాసన ఎంత కమ్మగుండప్పుడు, ఇప్పుడు ఉన్నదా? ఏమైనా వాసన ఉన్నదా, మోరీ ఉన్నదా? మరి నీళ్లు ఒకప్పుడు గజ్వేల్లో నీళ్లు కావాలంటే మోసి మీ భుజాలు కాయలు కాయపో, సైకిల్ కు అటొక బకెట్ ఇటొక బకెట్, సైకిళ్ళ మీద తెచ్చుడు, బండి మీద తెచ్చుడు, బోసుడు, ఆ ట్యాంకర్ల వెనుక బిందెలు కొట్లాడితే సొట్టలు పడు యాడుకుందా? పిల్లని ఇయ్యాలంటే గజ్వేల్కు భయపడ్డారు ఒకప్పుడు, నా బిడ్డను నీళ్లు మోయ పెడతారు అని ఇంకా ముందు కాలే మీ నాయన అప్పుడు పిల్లనిచ్చేటప్పుడు యాడ్ చేసుకోరి, ఎట్లా మర్చిపోదాం? కేసీఆర్ వచ్చినాక ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వస్తున్నాయా లేదా? మీదికి వచ్చి రోజు నల్లొచ్చేటట్టు చేసిండా లేదా? అప్పుడు ప్లాస్టిక్ బిందెలు అమ్మటోళ్ళు వద్దురు, బండి నిండా పెట్టుకొని, ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బిందె లేదు, బిందెలు పట్టుడు లేదు, ఉన్నదా? ఎవడో వాడు అంటాడు కేసీఆర్ అత్తలేడు, అరే కేసీఆర్ రోజు ఇంట్లో నల్ల తిప్పితే నీళ్ళలో పొద్దుగాలు వేస్తే బిందెలో చూసేదే కేసీఆర్ ముఖం కదా? ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే నీ కాలుకు దుమ్మండకుండా వేసిన సీసీ రోడ్లు రోజు పొద్దుగాలు వేస్తే కేసీఆర్ కనబట్టలేడా? పొద్దుగాలు వేసి మీ పిల్లలు పోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కేసీఆర్ కనబట్టలేడా? పొద్దుగాలు వేసి దేవుని దగ్గరికి పోతే రామాలయంలో కేసీఆర్ కనబట్టలేడా? అరే బతుకమ్మ నాడు పాండవుల చెరువు పోతే అందులో కేసీఆర్ కనబట్టలేడా? ఆపదికి సర్కార్ దవాఖానకు పోతే దవాఖానలు ఎవరు కనబడతారు? ఎవరు చేసింది ఇవన్నీ? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఇవాళ ఎన్ని స్కూళ్ళు కట్టిండు గజ్వేల్ల, టిమ్రీ స్కూల్ పెట్టిండు, ఎస్సీలకు స్కూల్ పెట్టిండు, బీసీలకు స్కూల్ పెట్టిండు,
ఇన్ని స్కూళ్ళు పెట్టి అద్భుతంగా మన కేసీఆర్ అభివృద్ధి చేసింది. సో ఈ రకంగా మంచి పనులు చేసిన కేసీఆర్ను మనం ఆశీర్వదిద్దాం. రేపు నేను కూడా మీకోసం అసెంబ్లీలో గట్టి కొట్లాడతా, మన 4000 పింఛన్ కోసం నిలదీస్తా, అక్క చెల్లెళ్ళకి 2500 కోసం గట్టిగా ప్రశ్నిస్తాం. ఇవన్నీ జరగాలంటే కారుకు వెయ్యాలి. బీజేపీ వాళ్ళు వచ్చి ఓటేయమంటే అది మోరీలు వేసినట్టే, ఉత్తగా దండుగా మోరీలు వేసింది ఒకటే, బీజేపీకి వేసింది ఒకటే. వేద్దామా? ఇంకా ఏమైనా చేసిందా బీజేపీ వాళ్ళు? ఒక పని చెప్పు నాకు, ఏదైనా ఒక్కటి, ఒక చిన్న పని గజ్వేల్లా ఏమి లేదు. మళ్ళీ వాడు వచ్చి ఓటు అడుగుతుంది. ఆగం కావద్దు మనం. అట్లే ఒకటో వాటిలో కూడా మా కప్ప మమతా పోచయ్య, ఏది మమతా పోచయ్య కూడా ఉన్నది. మరి మమతమ్మను కూడా చాలా పేదింటి బిడ్డ, పైసలు లేవు, గరీబోళ్ళ బిడ్డ, కానీ పని మాత్రం మంచిగా చేస్తుంది. కేసీఆర్ ఆశీర్వాదం ఉంది మమతకు. మీరందరూ కూడా ఇటు మమతకు, అటు మామిడి శ్రీధర్కు, పద్మాబాయి నరసింహరావుకు, షేక్ హరీఫ్, నవాజ్ మీరాకు మీరందరూ ఓట్లేసి దీవించాలని కోరుకుంటూ, ఎప్పుడైనా నేను మళ్ళీ మీకు అందుబాటులో ఉంటాం, కష్టాల్లో ఉంటాం, పండుగలో ఉంటాం. నేను ప్రతి రంజాన్కు మన ఈద్గాకు వచ్చి దావతే ఇఫ్తార్లో ఉంటా. రామాలయంలో ఎప్పుడు కళ్యాణం ఉందన్న ప్రతి సంవత్సరం రామాలయ కళ్యాణానికి వచ్చిపోతా ఉంటాం. శివాలయంలో శివరాత్రి నాడు ఉందంటే మన వర్గల్ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి కానీ ఇక్కడికి కానీ ప్రతి పూజలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాం. వీళ్ళందరూ ఓట్లకు వస్తారు, మేమైతే కష్టాల్లో వస్తాం, పండగల్లో వస్తాం, అన్నిట్లో కూడా మీకు అందుబాటులో ఉంటాం. సో దయచేసి కారును మరవద్దు. కారు మన తల్లిది, కేసీఆర్ మన తండ్రి లాంటి కేసీఆర్ ను మన కారుకు ఓటేసి గెలిపించుకుందాం. ఎవడు వచ్చినా అందరి వినండి, కానీ నియత్ తప్పకుండా మనకు అన్నం పెట్టిన కారుకు కేసీఆర్ కు ఓటేయాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. బొమ్మపల్లి శ్రీనివాస్ గారు 18వ వార్డును గెలిపించుకోవడానికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.